అధిక ధరలకు మద్యం విక్రయిస్తే ఇక ఊరుకునేది లేదు, సహించేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తేల్చి చెప్పేశారనమాట. సో అసలు దానిపైన ఆయన ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం అనేది ఉన్నటువంటి ధరల కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది. సో నార్మల్గా మద్యం అనేది మనము ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాలుగా సినిమాల పరంగా కావచ్చు, యాడ్స్ పరంగా కావచ్చు, సోషల్ మీడియా పరంగా కావచ్చు, పోలీసుల ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, ఆఖరికి వాళ్ళు అభిమానించే సినిమా హీరోలు హీరోయిన్ల ద్వారా ఆ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా అంటే మద్యం సేవించడం మంచిది కాదు అంటే ఈ విధంగా ఆఖరికి ఏదైతే మద్యము బాటిల్స్ ఉంటాయో ఆ బాటిల్స్ పైన కూడా రాసి ఉంటుంది మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా తాగే వాళ్ళు మానుతారా అంటే లేదు, మేము చావనైనా చేస్తాం కానీ ఈ మందును మాత్రం మేము ఆపేయము అనే విధంగా దాన్ని ఇంకా అంటే దొరక్కపోయినా డబుల్ రేట్కి అమ్మినా కూడా దాన్ని కొనుక్కొచ్చుకుని తాగేటటువంటి మేధావులు కూడా ఉన్నారు. సో ఆ విధంగా మద్యం విక్రయం అనేది ఆగదు, తాగే వాళ్ళు కూడా ఆగరు. సో ఈ విధంగా ఏంటంటే రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్నటువంటి రేటు కన్నా కూడా అధికమైనటువంటి ధరలకు అమ్ముతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వారికి కూడా ఆయన కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటి నుంచి ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ దుకాణాల్లో కూడా మద్యం అనేది అధిక ధరలకు అమ్మాల్సినటువంటి ఆ పరిస్థితులు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు, సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క మద్యం దుకాణాల మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అని కాదు, తెలంగాణ రాష్ట్రం అని కాదు, ఇండియా వైడ్గా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉందంటే చాలామంది కూడా అది మద్యం అని చెప్పేసి ఇండైరెక్ట్గా నమ్ముతూనే ఉంటారు, మనకు తెలిసిందే. సో మరి ఈ విధంగా చూసుకున్నా కూడా ప్రభుత్వం దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి. మీరు మద్యం తాగొద్దని చెప్పేసి మీరే అంటారు, దుకాణాలకు పర్మిషన్ మీరే ఇస్తారు, అదేవిధంగా మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు. సో ఈ విధంగా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా, మరి దానికి కంప్లీట్గా సొల్యూషన్ అంటే మద్యాన్నే బ్యాన్ చేయవచ్చు కదని చెప్పేసి చాలామంది కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. సో అయినప్పటికీ కూడా ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. సో మరి ప్రభుత్వం సైడ్ నుంచి చెప్పినటువంటి ఈ యొక్క కనీసం ఈ రూల్స్ అయినా కూడా వాళ్ళు పాటిస్తారా అనేది ఒక తెలుసుకున్నటువంటి అంశం అన్నమాట. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, ఖచ్చితంగా ఉన్నటువంటి రేటుకే మద్యాన్ని విక్రయించండి, అధిక ధరలకు విక్రయిస్తే ఇక మీదట అసలు ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా మీ మీద కన్నేసి ఉంచుతారు. ఎవరు ఎక్కువ ధరకు అమ్మినా కూడా వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు మీ మీద వెంటనే యాక్షన్ తీసుకుంటాము, ఆఖరికి మీ దుకాణం కూడా సీజ్ చేసే పరిస్థితులు కూడా రావచ్చు, ఖచ్చితంగా ఆచితూసి మరి మీరు అడుగులేయండి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇక మీదటైనా కూడా ఈ మద్యం విక్రయించే వాళ్ళు మారుతారా లేదనేది చూడాలి.